అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్ ROR బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే రైతు భరోసా మార్గదర్శకాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. రుణమాఫీ, 6 గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఫస్ట్ నాడు ఈడ అసెంబ్లీలా ఆడ మండలిలా మొత్తం తెలంగాణ తల్లి మీదనే నడిచింది చర్చ. అందరికి తెలియని ముచ్చటేందంటే ఇప్పటిదాకా ఏ విగ్రహానికి అధికారికంగా గుర్తింపే లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకురాట. ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక పార్టీ ఆలోచననే 4 కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన, భావన సమంజసం కాదు. పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు. మేధావులు, కవులు, ఉద్యమకారులతో మాట్లాడి అందరి సలహాలతోటి ఇప్పుడు తయారు చేసిండ్రట. దేవత గుడిలో ఉంటుంది, తల్లి మన ఇంట్లో ఉంటుంది. మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా మంచిగున్నదని తారీఫ్ చేసిండ్రు. ఎప్పుడు ఎవరు ఆపదలో ఉన్నా కానీ తల్లి సుభిక్షంగా ఉండు బిడ్డ అని చెప్పి ఆశీర్వదించే విధంగా, ఆపన్న హస్తం కూడా చూపించే విధంగా కేటీఆర్ చెల్లికి దేవతా విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహాలను వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల మీద రుద్దిండ్రు. ఆ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని చూస్తే నాకు మా నాయనమ్మ గుర్తొస్తుంది. అన్ని కలెక్టరేట్లలో, అన్ని SP ఆఫీసుల్లో, మండల స్థాయిలో ఉన్న ఆఫీసుల్లో కూడా ఈ విగ్రహాలు ప్రతిష్ఠించాలని, ఆకుపచ్చని చీరలో నిండు ముత్తైదవులాగా ఎప్పుడైతే టీఆర్ నుంచి BRS మార్చుకున్న వాళ్ళ పని గోవింద మంగళం అయింది. ఇక ప్రతిపక్షాలను అడిగితే విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో. బంగారు ఎప్పుడు బంగారు మెడలు, లేకపోతే బంగారు వడ్రాణాలు, లేకపోతే ఇటువంటి కాదు కదా. సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం. అస్తం అంటే వారు అభయస్తం అన్నారు, నేనేం ఆశీస్సులు అంటున్నాను. బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది. ఆ చేతి అస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష. ఈ 3 ఎమ్మెల్సీలు కూడా తారీఫ్ చేసిర్రు తెలంగాణ తల్లిని. నిరాడంబరంగా ఆత్మగౌరవంతో నిత్య జీవితంలో మనం చూసే మహిళలకు ఒక ప్రతీకగా ఉంటుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంది అధ్యక్ష. దాన్ని దయచేసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారిస్తే సంపూర్ణంగా ఉంటదని చెప్పి. పచ్చ చీరలో నాకు ఇంకోటి కనిపించింది. ప్రగతి కనిపిస్తుంది, పచ్చదనం, పంటలు కనిపిస్తున్నాయి. నడుం చుట్టూ తిప్పింది శ్రమకు తార్కాణం, పట్టుదలకు తార్కాణం. ఇక ముందు ఏ గవర్నమెంట్, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ తల్లిని మార్చకూడదు అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకొని అమలు పరచాలంటాను నేను. మరి కారోళ్ళు అగుపార్తలేరేందని చూస్తున్నారా? దాన్ని రేవంత్ రెడ్డి అన్నదమ్ములన్నీ అంగీలేసుకొని అసెంబ్లీకి వస్తుంటే రూల్స్ ప్రకారం ఇట్లా రావద్దని ఆపేసిరు పోలీసులు. ఎప్పట్లేకొచ్చి తెలంగాణ తల్లి మీద మాట్లాడుతూ అయిపోవు గానీ జిజ్జు వేసి చర్చకే దూరంగా ఉన్నారు.